హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం బేతాళ కథల సిరీస్లో చేజిక్కిన శత్రువు అనే కథ చెప్పుకుందాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఇంకొకసారి శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, ప్రపంచంలోని ఇలాంటి వారు సన్మార్గులు వ్యర్థశ్రమకు గురవుతారు. రాజభూషణుడిలాగా మహాద్రోహం చేసిన వారు కూడా శిక్ష పొందక తప్పించుకుంటారు. నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు అతని కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం మణిప్రస్థ నగరంలో రాజభూషణుడనే వైద్యుడు ఉండేవాడు. అతను భరతఖండం అన్ని మూలలు తిరిగి వివిధ దేశాల్లో ఉండే ఘన వైద్యుల వద్ద ఎన్నో వైద్య రహస్యాలు తెలుసుకొని మణిప్రస్థ నగరపు రాజు వద్ద రాజవైద్యుడిగా కొలువు కుదిరాడు. రాజభూషణుడు వయసుకు చిన్నవాడైనా ఒక వైద్యంలోనే కాక పరాక్రమంలో కూడా తీసివేయరానివాడు. మణిప్రస్థ నగరపు రాజకుమారుడు జయభద్రుడనేవాడు చాలా పొగరుబోతు, దుర్మార్గుడు. అతను తన ఈడువారిని కొందరిని జీతాలిచ్చి తన దగ్గర ఉంచుకొని వారిని వెంటేసుకొని తిరుగుతూ అచ్చోసిన ఆంబోతులాగా అదుపు ఆజ్ఞ లేకుండా అందరినీ అవమానిస్తూ హింసిస్తూ ఇతరుల బాధలు చూసి ఆనందిస్తూ ఉండేవాడు. జయభద్రుడు రాజభూషణుడితో ఒకటి రెండు సార్లు వెటకారంగాను అలక్ష్యంగాను మాట్లాడి కోపం తెప్పించాడు. కానీ రాజభూషణుడు తన కోపాన్ని అణుచుకొని, మహారాజా, మనిషికి తగిన మర్యాద చూపడం నేర్చుకోండి అని గట్టిగా హెచ్చరించాడు. పొగరుబోతులకు ఆత్మాభిమానం కలవారంతా పొగరుబోతులుగానే కనబడతారు కనుక రాజకుమారుడికి రాజభూషణుడిపై ఆగ్రహం వచ్చింది. ఈ రాజవైద్యుడికి ఎప్పుడో ఒకసారి బాగా బుద్ధి చెప్పాలి అని అతను అనుకున్నాడు. అలాంటి అవకాశం ఒకరోజు రాత్రి లభించింది. చీకటి పడిన కొంతసేపటికి జయభద్రుడు, అతని అనుచరుల్లో ఒకడైన వీరవర్మ అనే మరొక యువకుడు ఒక వీధిన గుర్రాలెక్కి వస్తుండగా రాజభూషణుడు గుర్రం ఎక్కి వారికి ఎదురు వచ్చాడు. రాజకుమారుడు తన గుర్రాన్ని రాజభూషణుడి గుర్రాన్ని అడ్డంగా నడిపి, నీకు ఎలాంటి మర్యాద చూపాలో నేర్చుకున్నాను, ఇదిగో నేనిచ్చే మర్యాద అంటూ నుంచి కత్తి దూశాడు. రాజభూషణుడు కూడా కత్తి దూయక తప్పింది కాదు. ఇద్దరు గుర్రాలు దిగి కత్తి యుద్ధానికి తలపడ్డారు. రాజకుమారుడి అనుచరుడు వీరవర్మ కూడా గుర్రం దిగి కత్తి దూసి రాజకుమారుడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ దగ్గరలో నిలబడ్డాడు. జయభద్రుడికి మాటల్లో ఉన్న పౌరుషం చేతుల్లో లేదు. రాజభూషణుడు కత్తి ఎత్తి అతన్ని ఎత్తిన ఒక్క వేటు వేయబోతూ ఉండగా వీరవర్మ అడ్డు వెళ్ళాడు. మరుక్షణం వీరవర్మ తల రెండుగా తెగిపోయింది. ఈ సందులో జయభద్రుడు గుర్రం ఎక్కి పారిపోయాడు. తానికి ఆ రాజ్యంలో ఉండడం క్షేమం కాదని రాజభూషణుడు గ్రహించాడు. తన గుర్రం ఎక్కి నగరం విడిచి పారిపోయాడు. తెల్లవారే లోపుగా రాజ్యం వదిలిపోతే అతనికి ఏ భయమూ లేదు. అందుచేత అతను తెల్లవారులో గుర్రాన్ని అతివేగంగా తోలాడు. కానీ అతను రాజ్యపు సరిహద్దు దాటేలోపే తెల్లవారిపోయింది. గుర్రం అలసిపోయింది. రాజభూషణుడు డస్సిపోయి ఉన్నాడు. ఇద్దరికీ నిద్రాహారాలు లేవు. అతనికి తెల్లవారాక ఒక గ్రామం తగిలింది. ఆ పగలంతా ఎవరి ఇంట్లోనైనా విశ్రాంతి తీసుకొని రాత్రి చీకటి పడగానే మళ్ళీ ప్రయాణం సాగిద్దామని రాజభూషణుడు నిశ్చయించుకుని గ్రామంలోకి వెళ్ళాడు. శత్రుంజయవర్మ అనే ఆయన ఇంట రాజభూషణుడికి ఆశ్రయం దొరికింది. శత్రుంజయుడు వృద్ధుడు. ఆయన గొప్ప ధనికుడు కాదు, కానీ వారిది గొప్ప వంశం. ఆయన అల్లుడు ఆ గ్రామానికి అధికారి. ఆయన కొడుకే వీరవర్మ. వీరవర్మ మరణవార్త ఇంకా ఆ గ్రామానికి చేరలేదు. తన కొడుకును చంపిన వాడికే తను ఆశ్రయం ఇచ్చానని శత్రుంజయుడికి తెలియదు. తనకు ఆతిథ్యం ఇచ్చిన వృద్ధుడు తన చేత చచ్చిన యువకుడి తండ్రి అన్న సంగతి రాజభూషణుడికి తెలియదు. రాజభూషణుడు పగలంతా విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రోజు సాయంకాలం అతను శత్రుంజయుడితో కబుర్లు మాట్లాడుకునే సమయంలో రాజభూషణుడికి నిజం తెలిసింది. ఈ శత్రుంజయుడి కొడుకే తన చేతిలో చనిపోయాడని, ఆయన నుంచి తాను ఆతిథ్యం పొందానని తెలియగానే రాజభూషణుడికి పశ్చాత్తాపం, భయం ఒక్కసారిగా కలిగాయి. ఇక తాను ఆ గ్రామంలో ఉండడం క్షేమం కాదు. వీరవర్మ మరణ వార్త ఈ గ్రామానికి వచ్చి తీరుతుంది. తనను ముసలాయన తప్పక శిక్షిస్తాడు. ఆయన అల్లుడే గ్రామాధికారి కూడా. అందుచేత రాజభూషణుడు వెంటనే లేచి నిలబడ్డాడు. ఇక నాకు సెలవిప్పించండి. మీ ధర్మాన నేను నా గుర్రము ప్రయాణపు బడలిక నుంచి తేరుకున్నాం. నేను ఇంకా చాలా దూరం వెళ్ళాలి అన్నాడు. శత్రుంజయుడు, అదేం నాయన, కొద్ది గడియల్లో చీకటి పడబోతుంది కదా, రేపు వెళ్ళవచ్చుగా అన్నాడు. లేదులేండి, నాకు రాత్రి ప్రయాణం అలవాటే అంటూ రాజభూషణుడు ప్రయాణ సన్నద్ధుడయ్యాడు. ఇంతలో శత్రుంజయుడు అల్లుడి నౌకరు వచ్చాడు. బాబు,
అమ్మగారికి అకాలంగా నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆయన స్పృహ తప్పి పడిపోయారు. వైద్యుడు తన వల్ల కాదంటున్నాడు. పెద్ద వైద్యులను ఎవరినన్నా పిలిపించాలట. ఏం సెలవు అన్నాడు. తన కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలియగానే శత్రుంజయుడి ప్రాణం తటతటా కొట్టుకుంది. ఒక చెంప చీకటి పడబోతుంది. మంచి వైద్యులను తెప్పించాలంటే మణిప్రస్థానికి కబురు పంపాలి. ఆయన పడుతున్న ఆందోళన చూసి రాజభూషణుడు తన ప్రయాణోద్దేశం మార్చుకున్నాడు. అయ్యా, తమకు అభ్యంతరం లేకపోతే రోగిని నేను చూస్తాను. నేను గొప్ప వైద్యుణ్ణే, నాది మణిప్రస్థమే అని శత్రుంజయుడితో అన్నాడు. శత్రుంజయుడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆయన రాజభూషణుని వెంట పెట్టుకుని తన కుమార్తె ఇంటికి వెళ్ళాడు. రాజభూషణుడు రోగిని చూసి నాడి పరీక్షించాడు. నేను రావడం చాలా మంచిదైంది. ఈమె చాలా ప్రమాద స్థితిలో ఉంది. బహుశా ఆమె ప్రాణాన్ని నేను కాపాడగలను. తెల్లవారేలోగా ప్రసవం కూడా అయిపోతుంది. 2 ప్రాణాలు దక్కేలా చూస్తాను. మీరేమీ అధైర్యపడకండి అన్నాడు. అర్ధరాత్రి దాటాక మణిప్రస్థం నుంచి గ్రామాధికారికి రాజుగారి నుంచి తాకీదు వచ్చింది. గడిచిన రాత్రి రాజవైద్యుడైన రాజభూషణుడనేవాడు రాజకుమారుడైన జయభద్రుడి పైన, అతని వెంట ఉన్న వీరవర్మ పైన అకారణంగా కత్తి దూసి వీరవర్మను చంపి పరారీ అయిపోయాడు. ఆ రాజద్రోహి మీ పరిసర గ్రామాలకేసి వచ్చిన పక్షంలో పట్టుకొని విచారించి మరణదండన విధించాలి అన్నది రాజాజ్ఞ. తన కొడుకు మరణ వార్త వినగానే మొదట శత్రుంజయుడు కుప్పకూలిపోయాడు. ఆయనకు వీరవర్మ ఒక్కడే కుమారుడు. వాడే బతికి బాగుపడి తన కీర్తిని, వంశాన్ని నిలబెడతాడని శత్రుంజయుడు కలలు కన్నాడు. ఆ కలలన్నీ ఒక్కసారిగా విచ్చిపోయాయి. ఆ దుఃఖంలో అకస్మాత్తుగా ఆయనకు తన అతిథి జ్ఞాపకం వచ్చాడు. ఆ అతిథి తన పేరు చెప్పలేదు. కానీ మిగిలిన విషయాలన్నీ రాజద్రోహికి సరిపోతున్నాయి. అతనిది మణిప్రస్థం. అతను ఘనవైద్యుడు. రాత్రి ప్రయాణం చేసి తెల్లవారు తన గ్రామం చేరాడు. అతనే రాజభూషణుడని, తన ఏకైక పుత్రుణ్ణి హత్య చేసిన వాడని శత్రుంజయుడికి స్పష్టమైంది. తన కడుపులో చిచ్చుపెట్టిన ఈ దుర్మార్గుణ్ణి తన చేతులతోనూ చంపి పగ తీర్చుకోవాలనిపించింది వృద్ధుడికి. ఆయన ఎవ్వరితోనూ ఒక్క మాట కూడా అనకుండా ఇంటి లోపలికి పరిగెత్తాడు. ఒక చోట ఆయనకి ఒక గంటల గొడ్డలి దొరికింది. దాన్ని చేతబట్టుకొని ఆయన తన కూతురున్న గదిలోకి దడాలన ప్రవేశించాడు. ఆయన కుమార్తె మంచంపై పడుకొని ఉంది. రాజకుమారుడు కొంచెం యువతలుగా నిలబడి చేతిలో ఏదో పట్టుకొని ఉన్నాడు. రాజభూషణ అంటూ శత్రుంజయుడు గట్టిగా అరిచాడు. రాజభూషణుడు వెనక్కి తిరిగి చూశాడు. శత్రుంజయుడికి అనుమానం ఏదైనా మిగిలి ఉంటే ఆకాశ తీరిపోయింది. కానీ ఆ క్షణంలోనే ఆయనకు రాజభూషణుడి చేతిలో ఉన్న పసికందు కనిపించాడు. అయ్యా, నా పని సక్రమంగా నెరవేరింది. మీ కుమార్తెకు గాని ఈ బిడ్డకు గాని ఇక ఏ అపాయమూ లేదు అన్నాడు రాజభూషణుడు. శత్రుంజయుడి చేతి నుంచి గండ్రగొడ్డలి జారి కింద పడిపోయింది. బాబు, నీకు ఇంట చాలా పెద్ద అపాయం రానుంది. నువ్వు వెంటనే బయలుదేరి నీ దారి నువ్వు వెళ్ళిపో అన్నాడు శత్రుంజయుడు గద్గద కంఠంతో. రాజభూషణుడు జరిగిన సంగతి మొత్తం గ్రహించాడు. అతను అప్పుడే బయలుదేరి తిరిగి తెల్లవారిపోయేలోపు ఆ రాజ్యం దాటిపోయి మరొక రాజ్యాన్ని చేరుకున్నాడు. అక్కడ నివాసం ఏర్పరచుకొని హాయిగా జీవించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. రాజభూషణుడు తాను శత్రువుల ఇంట ఆతిథ్యం పొందానని తెలిసాక కూడా శత్రుంజయుడి కుమార్తెకు వైద్యం చేస్తూ ఎందుకు అక్కడే నిలిచిపోయాడు? తన ప్రాణాన్ని కాపాడుకునేందుకు మణిప్రస్థం నుంచి పారిపోయి వచ్చినవాడు శత్రుంజయుడి నుంచి పారిపోకపోవడంలో అర్థమేంటి? అది అలా ఉంచితే శత్రుంజయుడు గండ్రగొడ్డలితో తన చేజిక్కిన శత్రువు తల పగలగొట్టడానికి బదులు అతన్ని హెచ్చరించి పంపడానికి కారణమేంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావంటే నీ తల 1000 ముక్కలైపోతుంది అన్నాడు. రాజభూషణుడికి ప్రాణం మీద ఆశ ఉంది. కానీ ఆ ప్రాణాన్ని కాపాడుకునేందుకు తన వైద్య ధర్మాన్ని విడిచిపెట్టేవాడు మాత్రం కాదు. శత్రుంజయుడి కుమార్తె ప్రాణాన్ని కాపాడడంలో అతను అతిథి ధర్మాన్ని కూడా పాటించాడు. ఇక శత్రుంజయుడు తన కుమారుణ్ణి రాజభూషణుడి మూలాన పోగొట్టుకున్నప్పటికీ అతని మూలంగానే తన కూతురు ప్రాణాన్ని కాపాడుకున్నాడు. అంతేకాకుండా తన మనవణ్ణి కూడా కళ్ళ చూశాడు. 2 ప్రాణాలని కాపాడేందుకు రాజభూషణుడు తన ప్రాణాన్ని ఒడ్డాడని, పారిపోయే అవకాశాన్ని కూడా విడిచిపెట్టాడని శత్రుంజయుడు గ్రహించాడు. అందుకే అతన్ని చంపలేకపోయాడు అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు ఎప్పట్లాగే శవంతో సహా మాయమై మళ్ళీ తిరిగి చెట్టెక్కాడు. అలాగే విక్రమార్కుడు కూడా ఎప్పట్లాగే తిరిగి శ్మశానం కేసి నడవసాగాడు.
ఈ కథ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.